ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది అన్నట్టు. అండ్ వి ఆల్రెడీ నో దట్ మనకి ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది 3 యూనివర్సిటీస్ నుండి రిలీజ్ చేస్తారు అన్నట్టు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీస్ నుండి మనకు కంబైన్డ్ నోటిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ అగ్రికల్చర్‌లా, వెటర్నరీలా, ఫుడ్ టెక్నాలజీలా, హార్టికల్చర్‌లా, ఫిషరీస్‌లా సీట్స్ అయితే ఫిల్ చేస్తారు. సో, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి థర్డ్ ఫేజ్ ఆఫ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ షెడ్యూల్ ఏంది? ఈ షెడ్యూల్ లోపల ఎవరికి ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు? ఏ ర్యాంక్ ఉన్నోళ్ళకు ఎలిజిబిలిటీ ఉంది? ఏ ర్యాంక్ ఉన్నోళ్ళు ఏ రోజు కౌన్సిలింగ్‌కి అటెండ్ కావాలని చెప్పి మనం మాట్లాడుకుందాం. నీకు ఈ వీడియో లోపల ఫుల్ క్లారిటీ ఇస్తా నేను. అసలు షెడ్యూల్ లోపల ఏమేమి ఉంది? ఎవరు ఎలిజిబుల్? ఏ రిజర్వేషన్ ఉన్నోళ్ళు ఎలిజిబుల్? ఏ రిజర్వేషన్ ఉన్నోళ్ళు ఎప్పుడెళ్ళాలి? ఏ ర్యాంక్ ఉన్నోళ్ళు ఎప్పుడుండాలని చెప్పి సో, ప్రతిది కూడా క్లియర్‌గా చెప్తా. కాబట్టి మీరు మన ఛానల్‌కి ఒకవేళ కొత్తగా వస్తే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. మనం ప్రీవియస్‌గా మస్తు వీడియోస్ చేసుకున్నాం ఇట్లాంటియి. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తా ఉండుర్రి. అండ్ ఇట్లాంటి వీడియోస్ ఫర్దర్ కూడా వస్తా ఉంటాయి. అండ్ వెన్ కమ్స్ టు నోటిఫికేషన్ విషయానికొస్తే నేను ఇందాక చెప్పినట్టుగా ఇది కంబైన్డ్ కౌన్సిలింగ్. ఓకేనా? బైపీసీ స్ట్రీమ్‌కి సంబంధించిన కంబైన్డ్ కౌన్సిలింగ్ ఇది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ 2025-26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్‌కి సంబంధించిన షెడ్యూల్ ఇది. థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్‌కి సంబంధించిన షెడ్యూల్ ఇది. అండ్ మనకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎవరైతే ఆన్‌లైన్ లోపల ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. బ్రో నేను ఫేజ్ 1లా లైక్ మనకి ఫేజ్ 1 గానీ, ఫేజ్ 2 గానీ, ఫేజ్ 3 గానీ నువ్వు ఏ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. మీరు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోతే ఓకేనా? ఒకవేళ మీరు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ థర్డ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్‌లో, సెకండ్ ఫేజ్‌లో, థర్డ్ ఫేజ్‌లో ఇంకేదైనా ఫేజ్ ఉంటే ఆ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ. కాబట్టి కింద కామెంట్ పెట్టేటోళ్ళు ముందే చెప్తున్నా అందుకే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఒకవేళ మీరు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆర్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోకపోతే. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే లైక్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళే కండక్ట్ చేస్తారు అన్నట్టు ఇది. ఓకేనా? 3 యూనివర్సిటీకి సంబంధించి పీజేటీఏయు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపలనే ఈ షెడ్యూల్ అయితే అయిపోతా అన్నట్టు. మీరు అగ్రికల్చర్ చేద్దామనుకున్న కమ్యూనిటీ సైన్స్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కావచ్చు, వెటర్నరీ సైన్స్ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు ఏదైనా కూడా మనకి ఈ కౌన్సిలింగ్ త్రూనే వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ షెడ్యూల్ విషయానికొస్తే 13th అక్టోబర్ 2025 నుండి మనకు ఈ థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితది. 13th, 14th, 15th ఓకేనా? 13th, 14th, 15th మనకి ఎన్ని రోజులు థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్‌లో 3 డేస్ ఆఫ్ టైం మాత్రమే ఇచ్చిర్రు కౌన్సిలింగ్‌కి. ఓకేనా? మనకు థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోపల 3 డేస్ ఆఫ్ టైం మాత్రమే ఉంది కౌన్సిలింగ్‌కి అటెండ్ కావడానికి. మీ ర్యాంక్‌ని బేస్ చేసుకొని మీరు ఏ రోజు ఎలిజిబుల్ అయితారో ఆ రోజు ఎళ్ళండి. 13th అక్టోబర్ ఒకరోజు, 14th అక్టోబర్ ఒకరోజు, 15th అక్టోబర్ ఒకరోజు. ఈ 13th అక్టోబర్ విషయానికొస్తే ఎవరెవరు ఎలిజిబుల్ కదా అంటే 13th అక్టోబర్ రోజు 173 ర్యాంక్ నుండి 4998 ఓకేనా? 173 నుండి 5000 ర్యాంక్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. ఓకేనా? 173 ర్యాంక్ నుండి 4998 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫస్ట్ డేకి ఎలిజిబుల్. ఇందులోపల నువ్వు ఏ కేటగిరీ అయినా కావచ్చు. అప్లికెంట్స్ ఆఫ్ ఆల్ కేటగిరీ, ఆల్ రిజర్వేషన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అటెండింగ్. ఓకేనా? సో, థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫస్ట్ డే రోజు అందరూ కూడా ఎలిజిబులే. ఎవరికైతే 5000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటుందో ఎబ్సెట్‌ల వాళ్ళు. ఓకేనా? మీకు రిజర్వేషన్ ఉన్నా లైక్ రూరల్ కోటా రిజర్వేషన్ ఉన్నా, నాన్ రూరల్ రిజర్వేషన్ ఉన్నా, నాన్ ఫార్మర్ రిజర్వేషన్ ఉన్నా, ఫార్మర్ రిజర్వేషన్ ఉన్నా, అగ్రికల్చర్ లేబర్ కోటా రిజర్వేషన్ ఉన్నా, రిగార్డ్‌లెస్ ఆఫ్ ఎనీ రిజర్వేషన్, రిగార్డ్‌లెస్ ఆఫ్ కేటగిరీ మీరైతే ఎలిజిబుల్ అవుతారన్నట్టు. థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫస్ట్ డేకి ఒకవేళ మీ ర్యాంక్ అనేది మీరు అప్లికేషన్ చేసుకొని మీ ర్యాంక్ అనేది 5000 కన్నా తక్కువ ఉంటే. ఓకేనా? 10 గంటలకు మనం కౌన్సిలింగ్‌కి వెళ్ళాలి, అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మనం 9 వరకు అక్కడ అటెండ్ అయ్యేలాగా చూసుకోరి. ఓకేనా? 9 AM పొద్దున 9 గంటల వరకు అటెండ్ అయ్యేలాగా చూసుకోరి. అండ్ దెన్ 14th అక్టోబర్ 2025
10 PM. సో, లైక్ 10 AM. 14th October 2025 సెకండ్ డే ఆఫ్ కౌన్సిలింగ్. ఇది ఫస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్. అండ్ 14th October 2025 సెకండ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ విషయానికొస్తే 5,000 నుండి 8,000 వరకు ర్యాంక్ ఎవరుందో వాళ్ళు ఎలిజిబుల్. 5,000 నుండి 8,000 వరకు ర్యాంక్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారన్నట్టు. ఓకేనా? 5,000 నుండి 8,000 కంటే తక్కువ, 5,000 నుండి 8,000 మధ్యలో ఎవరికైతే ర్యాంక్ ఉందో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అన్నట్టు. లైక్ థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ సెకండ్ డేకి. మీరు ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా అన్ని కేటగిరీస్ వల్ల ఎలిజిబులే. నీకు ఫార్మర్ కోటా ఉన్నా, రూరల్ కోటా ఉన్నా, నాన్ రూరల్ కోటా ఉన్నా, నీకు ఏ రిజర్వేషన్ ఉన్నా కూడా సెకండ్ డే ఆఫ్ కౌన్సిలింగ్కి నీకు ఒకవేళ 5,000 నుండి 8,000 మధ్యలో వెబ్సైట్ ర్యాంక్ ఉండి నువ్వు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటే మాత్రం కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతావు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ థర్డ్ డే 15th October 2025 రోజు అవుతుంది ఇది. ఓకేనా? ఈ 15th October 2025 రోజు అయ్యే థర్డ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ థర్డ్ ఫేజ్ లోపల మనం మెయిన్గా చూసుకుంటే అన్ని కేటగిరీ వాళ్ళు ఎలిజిబులే. ఒకవేళ మీ ర్యాంక్ అనేది 8,000 నుండి 10,000 మధ్యలో మీ వెబ్సైట్ ర్యాంక్ అనేది ఉండి నువ్వు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటే నీది ఏ కేటగిరీ అయినా యు ఆర్ ఎలిజిబుల్. ఓకేనా? నీది ఏ కేటగిరీ అయినా కూడా నువ్వు ఎలిజిబుల్ అవుతావు. నీకు ఏ రిజర్వేషన్ ఉన్నా, ఏ రిజర్వేషన్ లేకపోయినా కూడా నువ్వు ఎలిజిబుల్ అవుతావు. అండ్ దెన్ బీసీఏ కేటగిరీ వాళ్ళకు మాత్రం, ఓకేనా, బీసీఏ కేటగిరీ లోపల మాత్రం మీరు లైక్ 10,000 ర్యాంక్ ఉంటే ఓకే, 10,000 ఆరు అంతకన్నా తక్కువ ఉంటే నువ్వు ఏ కేటగిరీ అయినా ఓకే వెళ్ళొచ్చు. 8,000 నుండి 10,000 మధ్యలో ఉంటాయి. అండ్ లేదు బ్రో నాకు ఎక్కువ ఉంది అని అంటే మరి నీ కేటగిరీ వైజు నీకు ఉన్న అగ్రికల్చర్ లేబర్ కోటా వైజు, రూరల్ కోటా వైజు, ఫార్మర్ కోటా వైజు మరి నీకు ఎలిజిబిలిటీ ఉందా? ఓకేనా? మీ కేటగిరీ బీసీఏ అయింది. బీసీఏలా నీకు ఒకవేళ బీసీఏ అయ్యి ఉండి నీ కేటగిరీ 10,055 నుండి నీ వెబ్సైట్ ర్యాంక్ అనేది 14,946 ఓకేనా? 14,946 మధ్యలో నీ ర్యాంక్ ఉంటే మాత్రం నీ కేటగిరీ బీసీఏ అయి ఉండి నీకు ఏదైనా రూరల్ కోటానో ఫార్మర్ కోటానో ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్. ఓకేనా? అటెండ్ అవ్వచ్చు నువ్వు. ఓకేనా? బీసీఏ కేటగిరీ అయ్యి ఉండి 10,000 నుండి 15,000 మధ్యలో నీ ర్యాంక్ ఉండి నీకు అగ్రికల్చర్ లేబర్ కోటా, రూరల్ కోటా, ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్. అండ్ బీసీబీ విషయానికి వస్తే ఓన్లీ అగ్రికల్చర్ లేబర్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. బీ కేటగిరీ లోపల 10,000 నుండి 12,000 మధ్యలో ర్యాంక్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా? 10,000 నుండి 12,500 ర్యాంక్ ఉండి నీకు అగ్రికల్చర్ లేబర్ కోటా రిజర్వేషన్ ఉండి నీ కేటగిరీ బీసీబీ అయితే నువ్వు ఎలిజిబుల్ అవుతావు. అండ్ బీసీసీ విషయానికి వస్తే బీసీసీ లోపల నీకు అగ్రికల్చర్ లేబర్ కోటా ఉండి, రూరల్ కోటా ఉండి, ఫార్మర్ కోటా ఉండి నీ ర్యాంక్ అనేది 10,000 నుండి 24,000 మధ్యలో ర్యాంక్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్. నీకు 10,000 నుండి 24,000 మధ్యలో ర్యాంక్ ఉండి నీ కేటగిరీ బీసీసీ అయ్యి అగ్రికల్చర్ లేబర్ కోటానో, ఫార్మర్ కోటానో, రూరల్ కోటానో ఉంటే నువ్వు కూడా ఎలిజిబుల్ థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ థర్డ్ డేకి. ఇక బీసీడీ విషయానికి వస్తే 10,000 నుండి 12,500 వరకు ర్యాంక్ వచ్చిన వాళ్ళు అగ్రికల్చర్ లేబర్ కోటా ఉన్నోళ్ళు బీసీడీ లోపల ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. బీసీడీ లోపల అగ్రికల్చర్ లేబర్ కోటా ఉండి, ఓకేనా, అగ్రికల్చర్ లేబర్ కోటా ఉండి 10,000 నుండి 12,000 మధ్యలో ర్యాంక్ ఉండి నీ కేటగిరీ బీసీడీ అయితే యు ఆర్ ఎలిజిబుల్. ఓకేనా? దెన్ దాని తర్వాత బీసీఈ కేటగిరీ విషయానికి వస్తే అగ్రికల్చర్ లేబర్ కోటా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, ఫార్మర్ కోటా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, రూరల్ కోటా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? బీసీఈ కేటగిరీ లోపల ఒకవేళ మీ ర్యాంక్ అనేది 10,000 నుండి 19,000 మధ్యలో ఉంటాయి. ఓకేనా? సింపుల్లీ 10,000 నుండి ఇక 20,000 అనుకోరు అప్రాక్సిమేట్గా. ఓకేనా? బీసీఈ కేటగిరీ అయ్యి ఉండి అగ్రికల్చర్ లేబర్ కోటా, ఫార్మర్ కోటా, రూరల్ కోటా రిజర్వేషన్ ఉండి 10,000 నుండి 20,000 మధ్యలో నీకు ర్యాంక్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ థర్డ్ డే. అండ్ ఎస్సీ గ్రూప్ 1లా అందరు ఎలిజిబులే అబ్బా. ఓకేనా? సో ఎస్సీ గ్రూప్ 1 లోపల అందరు ఎలిజిబులే ఉన్నారు. ఓకేనా? సో మీరు నాన్ రూరల్ అయినా కూడా ఏం కాదు, నాన్ ఫార్మర్ అయినా ఏం కాదు, ఏదైనా కూడా ఏం కాదు. ఒకవేళ మీరు ఎస్సీ కేటగిరీ లోపల ఉండి, ఓకేనా, ఎస్సీ కేటగిరీ లోపల ఉండి 11,000 నుండి 24,000, 25,000 ర్యాంక్ లోపల ఉంటే యు ఆర్ ఎలిజిబుల్. ఓకేనా? మీరు 11,000 నుండి 25,000 మధ్యలో ర్యాంక్ ఉండి నీ కేటగిరీ ఎస్సీ లోపల గ్రూప్ 1 అయితే యు ఆర్ ఎలిజిబుల్. అండ్ దెన్ దాని తర్వాత ఎస్సీ గ్రూప్ 2 విషయానికి వస్తే అగ్రికల్చర్ లేబర్ కోటా వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్.
10,000 నుండి 11,000 వరకు మాత్రమే ఉందన్నట్టు. సో, 10,000 నుండి 12,000 అనుకోర్రి అప్రాక్సిమేట్‌లీ ఇంకొక 9 ర్యాంక్స్ కలిపితే 12,000 ఓకేనా. ఎస్సీ గ్రూప్ 2 లోపల ఫార్మర్ కోటా వాళ్ళు మాత్రమే లైక్ అగ్రికల్చర్ లేబర్ కోటా వాళ్ళు మాత్రమే, అది కూడా 10 నుండి 12,000 ర్యాంక్ ఉన్నోళ్ళు మాత్రమే. అండ్ దెన్ ఎస్సీ గ్రూప్ 3 విషయానికొస్తే, ఎస్సీ గ్రూప్ 3 విషయానికొస్తే మనకు 10,000 నుండి 12,500 వరకు ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ అగ్రికల్చర్ లేబర్ కోటా మాత్రమే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. అగ్రికల్చర్ లేబర్ కోటా మాత్రమే ఉండాలి. అండ్ 10,000 నుండి 12,500 వరకు ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ ఎస్టీ లోపల అగ్రికల్చర్ లేబర్ కోటా వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్టీ కేటగిరీ లోపల 10,000 నుండి 10,961 అంటే 10,000 నుండి 11,000 వరకు మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉందన్నట్టు. ఓకేనా. అండ్ ఎవరైతే అప్లికెంట్స్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 10,000 నుండి ఫార్మర్ కోటా కానీ, రూరల్ కోటా కానీ, అగ్రికల్చర్ లేబర్ కోటా ఉండి 10,000 నుండి 19,972 అంటే 20,000 వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అన్నట్టు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి. ఇక్కడ మనం చూసుకుంటే 3 రోజుల కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే అవుతుంది అన్నట్టు. 13th, 14th, 15th 13th అక్టోబర్, 14th అక్టోబర్, 15th అక్టోబర్ 3 రోజులు కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు అన్నట్టు. ఈ 3 రోజులల్లా ఫస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో 13వ తారీఖు ఆల్రెడీ ఫేజ్ 1లో ఎవరైతే పార్టిసిపేట్ చేసారో వాళ్ళందరూ కూడా మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు. ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేసినా కూడా నువ్వు చేయొచ్చు. అండ్ సో కొత్తగా ఎవరు వస్తారు అని అంటే థర్డ్ డే ఆఫ్ కౌన్సిలింగ్లో మాత్రమే కొత్త పీపుల్ పార్టిసిపేట్ చేస్తారు. ఫస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్లో పాత పీపులే పార్టిసిపేట్ చేస్తారు. సెకండ్ డే ఆఫ్ కౌన్సిలింగ్లో పాత పీపులే పార్టిసిపేట్ చేస్తారు. ఎవరైతే ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసారో, ఎవరైతే ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేసారో ఫస్ట్ డే అండ్ సెకండ్ డే మనకు ఫేజ్ 1లో ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకు ఏమన్నా కాలేజ్ చేంజ్ కావాలనుకున్నా, ఏదైనా యూనివర్సిటీ చేంజ్ కావాలనుకున్నా వాళ్ళు చేంజ్ అయితే అవ్వచ్చు అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మనకి ఫస్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ సెకండ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ ఈ 2 రోజులు కూడా ప్రీవియస్ అటెండ్ అయిన వాళ్ళు మాత్రమే అటెండ్ అవుతారు. అండ్ ఏదైతే 15th అక్టోబర్ ఉందో చూసారా, 15th అక్టోబర్ థర్డ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ రోజు మాత్రమే కొత్త వాళ్ళు అటెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే యూనివర్సిటీ ఆడిటోరియం పీజేటీఏయు రాజేంద్ర నగర్ లోపల ఈ కౌన్సిలింగ్ అయితే ఆఫ్లైన్ లోపల కండక్ట్ చేస్తారు. ఓకేనా. ఈ కౌన్సిలింగ్ అనేది ఆఫ్లైన్ లోపల కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ మనకు అందరికీ తెలుసు రిజర్వేషన్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. పీజేటీఏ అగ్రికల్చర్ లోపల మనకి 25% ఫార్మర్ కోటా ఉంటుంది, 15% అగ్రికల్చర్ లేబర్ కోటా అయితే ఉంటుంది. అండ్ కమ్యూనిటీ సైన్స్ లోపల రూరల్ కోటా వాళ్ళకి ఉంటుంది అన్నట్టు. అండ్ 40% అనేది ఫుడ్ టెక్నాలజీ లోపల 25% ఫార్మర్ కోటా ఉంటుంది, 15% అగ్రికల్చర్ లేబర్ కోటా ఉంటుంది. హార్టికల్చర్ లోపల ఫార్మర్ కోటాకి 40% రిజర్వేషన్ అయితే ఉంటుంది. వెటర్నరీ లోపల ఫార్మర్ కోటా వాళ్ళకి 25% రిజర్వేషన్ ఉంటుంది. ఫిషరీస్ లోపల ఫార్మర్ కోటా వాళ్ళకి 25% రిజర్వేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. ఇది రిజర్వేషన్కి సంబంధించి అకార్డింగ్ టు యూనివర్సిటీ. అండ్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ మనం పట్టుకపోవాలి. ఒకవేళ మీరు అగ్రికల్చర్ లేబర్ కోటా కింద కావాలనుకుంటే సో మనకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం పట్టుకెళ్లాల్సి ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫాము, ఎస్ఎస్సి మెమో, దాని తర్వాత ఇంటర్మీడియట్ మెమో, తర్వాత వెబ్సైట్కి సంబంధించిన ర్యాంక్ కార్డు, ఫస్ట్ క్లాస్ నుండి 12th క్లాస్ వరకు బోనోఫైడ్స్, టీసీ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, అండ్ దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటాయి. అండ్ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ ఉంటాయి, ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ ఉంటే ఇన్కమ్, నాన్ రూరల్ అయితే నాన్ మున్సిపల్ ఏరియా అని చెప్పి. ఓకేనా. అగ్రికల్చర్ లేబర్ కోటాకు సంబంధించి అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నట్టుగా, లీగల్ హైర్ అంటే లీగల్ హైర్ సర్టిఫికేట్, అగ్రికల్చర్ లేబర్ కోటా కావాలంటే మనకి లేబర్ కార్డ్ అవి ఉంటాయి అన్నట్టు, అవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ ఆల్రెడీ ఒకవేళ నీకు ప్రీవియస్గా సీట్ వచ్చింది అనుకో, ప్రీవియస్గా నీకు సీట్ వస్తే అడ్మిషన్ లెటర్ కాపీ తీసుకెళ్ళాలి, కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకుపోవాలి. ఒకవేళ నువ్వు ఆల్రెడీ సీట్ వచ్చి జాయిన్ అయితే ఏదైనా ఫీ పేమెంట్ చేస్తే పేమెంట్కి సంబంధించిన రిసిప్ట్ పట్టుకుపోవాలి. ఓకేనా. అడ్మిషన్ లెటరు, ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయితే కస్టోడియన్ సర్టిఫికేట్, ఫీ రిసిప్ట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ భయ్యా మరే ఈ కౌన్సిలింగ్కి, అసలు ఎవరెవరు ఎలిజిబుల్ మరే అనే విషయానికి వస్తే మనము ఎవరైతే ఇప్పటివరకు ఓకేనా హూ సెక్యూర్డ్ సీట్, ఎవరికైతే సీట్ వచ్చి ఓకేనా, ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో, ఆల్రెడీ ఎవరికైతే సీట్ వస్తా చూసారా, ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. సో ప్రీవియస్గా నాకు సీట్ వచ్చింది బ్రో, నేను ఎలిజిబుల్ అవుతున్నా అంటే అఫ్కోర్స్ యూ ఆర్ ఎలిజిబుల్. ఓకేనా. సో సీట్ వచ్చి మంచి కాలేజ్కి మంచి కోర్స్కి మెరిట్ వైజ్ షిఫ్ట్ అవుతా అనుకుంటే ఓకే యు ఆర్ ఎలిజిబుల్. అండ్ ఎవరైతే ఇవారికి పార్టిసిపేట్ చేసి సీట్ రాలేదో వాళ్ళు ఎలిజిబుల్. ఓకే. ఇందాక నేను చెప్పినా కదా
5000 తక్కువ ర్యాంక్ ఎవరైతే ఉంటదో, 5000 కన్నా తక్కువ ర్యాంక్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ డే ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎలిజిబుల్. 10,000 కన్నా తక్కువ, లైక్ 8,000 కన్నా తక్కువ ఎవరికైతే ర్యాంక్ ఉంటదో వాళ్ళు సెకండ్ డే ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎలిజిబుల్. కాబట్టి నువ్వు ఆల్రెడీ ప్రీవియస్‌గా పార్టిసిపేట్ చేసి నీకు సీట్ వచ్చిందనుకో, ఓకే. నీకు సీట్ వచ్చి మళ్ళా మంచి కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకుంటే యూ ఆర్ ఎలిజిబుల్. అండ్ సెకండ్ లైక్ ఆల్రెడీ ప్రీవియస్ ఫేసెస్‌లో ట్రై చేసినావు, నీకు సీట్ రాలేదు అన్నా కూడా నువ్వు ఎలిజిబులే. అండ్ ఇప్పటివరకు నువ్వు ప్రీవియస్ ఫేసెస్‌లో పార్టిసిపేట్ చేయలేదు అయినా కూడా నువ్వు ఎలిజిబులే. ఒకవేళ అప్లికేషన్ చేసుకొని ప్రీవియస్ ఫేసెస్‌లో పార్టిసిపేట్ చేయకపోతే ఎలిజిబులే. బ్రో ఓకే. నేను పార్టిసిపేట్ చేసినా, నాకు సీట్ వచ్చింది కానీ నేను జాయిన్ కాలే అయినా కూడా నువ్వు ఎలిజిబుల్ అయితావు. ఓకేనా. సో సీట్ వచ్చి జాయిన్ అయ్యి క్యాన్సిల్ చేసుకున్నావు, మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నావు, ఈవెన్ దో యూ ఆర్ ఎలిజిబుల్. సో ఇట్లా ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్. ఓకేనా. అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్. వీళ్ళు ఎలిజిబుల్ కాదు అనేది ఏం లేదన్నట్టు, అందరూ కూడా ఎలిజిబులే అన్నట్టు. సో ప్రీవియస్‌గా నువ్వు అప్లికేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అయితావు. అప్లికేషన్ చేసుకున్నోళ్ళు ఎలిజిబుల్ కాదు. అప్లికేషన్ చేసుకొని సీట్ వచ్చినా, అప్లికేషన్ చేసుకొని సీట్ రాకపోయినా, సీట్ వచ్చి మంచి కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకున్నా, సీట్ రాకుండా అసలు కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకున్నా, సీట్ వచ్చి జాయిన్ కాకపోయినా, సీట్ వచ్చి జాయిన్ అయ్యి క్యాన్సిల్ చేసుకున్నా ఎలిజిబుల్ అయితావు నువ్వు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనకి అన్నీ కూడా ఒకసారి చూసుకోర్రి. ఓకేనా. అన్ని డీటెయిల్స్ అయితే చూసుకోర్రి. ఫీ స్ట్రక్చర్ కూడా చూసుకోర్రి. 49,000 ఉంటది పీజేటీఐయూలా. అండ్ వెటర్నరీ లోపల 69,000 అయితే ఉంటది. ఫిషరీస్ లోపల 52 అండ్ దాని తర్వాత మనకి హార్టికల్చర్ లోపల 48,000 అయితే ఉంటది. ఈ ఫీ స్ట్రక్చర్ ఒకసారి చూసుకోర్రి. ఓకేనా. సో మీరు జాయిన్ అయ్యే ముందు అన్నీ కూడా ఒకసారి చూసుకోర్రి. అండ్ ఎవరైతే డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారో, డిస్కంటిన్యూ చేసే సిచ్యువేషన్ లోపల మనకు కొంచెం ఫీ అనేది, ప్రాసెసింగ్ ఫీ అనేది కట్ చేసుకుంటారు వాళ్ళు. కట్ చేసుకొని మనకు లైక్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో మీరు ఒకవేళ అడ్మిషన్ అయిపోక ముందుకే సీట్ క్యాన్సిల్ చేసుకుంటే ఒక 2,000 ప్రాసెసింగ్ ఫీ అనేది మనకు కట్ చేసుకుంటున్నట్టు. అండ్ అడ్మిషన్ అంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకు లైక్ అడ్మిషన్ వద్దనుకున్నాం అనుకో, ఫర్ సపోజ్ అడ్మిషన్ అంతా క్లోజ్ అయిపోయింది, నువ్వు సీట్ వద్దనుకుంటే మనం ఒక 2,000 ప్రాసెసింగ్ ఫీ అనేది కట్టాలి. ఓకేనా. 2,000 ప్రాసెసింగ్ ఫీ అనేది కట్టాలి. అండ్ ఎంటైర్ ఫీ అనేది మనకి ఇయ్యరు అన్నట్టు. ఒక కాషన్ డిపాజిట్ మాత్రమే ఇస్తారు. ఒక కాషన్ డిపాజిట్ ఇస్తారు. మనం ఒక 2,000 అయితే ఇంకా అడిషనల్‌గా కట్టాల్సి ఉంటుంది. ఎంటైర్ ఫీ ఎంత కట్టినామో అంత వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి సో అన్నీ కూడా ఒకసారి ఆలోచించుకొని మీరైతే ఒక డెసిషన్ అయితే తీసుకోరి. కౌన్సిలింగ్ అంతా కూడా ఆఫ్‌లైన్‌లోనే అయితది. అండ్ ఆన్‌లైన్ కౌన్సిలింగ్ ఏం కాదు. సో అది కూడా గుర్తుపెట్టుకోరి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉంటే మనకి 3 డేస్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే అయితుంది. 13థ్, 14థ్ అండ్ 15థ్ మీ ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని మీరైతే ఎళ్ళండి. అండ్ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తే ఫర్దర్ నేను వీడియో చేస్తా. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.